మేడారం సమ్మక్క సారక్క దేవతల జాతర రెండేళ్లకోసారి జరపడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు మినీ జాతరకు కూడా భక్తులు అదే తరహాలో పోటెత్తుతున్నారు. ఆదివాసీలు ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే ఈ పండుగ ప్రత్యేకత ఏంటి? ఆదివాసీల పండుగ మినీ జాతరగా ఎలా రూపాంతరం చెందింది? ప్రభుత్వం ఈ మినీ జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? మినీ జాతర ఏర్పాట్లపై 10 టీవీ స్పెషల్ రిపోర్ట్. ఉత్తర భారతదేశంలో కుంభమేళా అంతటి ప్రాశస్త్యం కలిగిన వేడుక మేడారం మహాజాతర. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారు. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో గెద్దెలపై కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క సారలక్కలను దర్శించుకుని భక్తజన కోటి పులకించిపోతుంటారు. రెండేళ్లకోసారి ఈ జాతర ఎప్పుడెప్పుడు వస్తుందా అని భక్తజనం ఎదురుచూస్తుంటారు. కోరికలు నెరవేరిన వెంటనే జాతర సమయంలో సమ్మక్క సారక్క దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. రెండేళ్లకోసారి ఆదివాసీ ఆచార సంప్రదాయాలననుసరించి మేడారం సమ్మక్క సారక్క మహాజాతర జరపడం ఆనవాయితీ. జాతర సమయంలో భక్తులు పోటెత్తుతారు. కాని ఇప్పుడు మేడారానికి నిత్యం భక్తులు వస్తుండడంతో రద్దీ పెరిగింది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైంది. మహాజాతరకు ఏ విధంగా భక్తులు పోటెత్తుతారో మినీ జాతరకు కూడా అదే తరహాలో భక్తులు క్యూ కడుతున్నారు. గత 2023లో జరిగిన మినీ జాతర సమయంలో 15 లక్షల మంది భక్తులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారు. 4 రోజుల పాటు ఆదివాసీలు ఆచార సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకునే వేడుకే మినీ జాతరగా రూపాంతరం చెందింది. ఈసారి మినీ జాతర ఫిబ్రవరి 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ మినీ జాతరకు భక్తులు ఇప్పటికే పోటెత్తుతుండడంతో ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఈసారి మినీ జాతరకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు ఈ మినీ జాతరకు చాలా వ్యత్యాసముంటుంది. మహాజాతర పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. చిలకలగుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరిణ రూపంలో తీసుకొచ్చే సమయంలో ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక స్వాగతం పలుకుతారు. జిల్లా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికార యంత్రాంగం ఆ వనదేవతలకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకుతారు. కాని మినీ జాతరలో అలాంటి అధికారిక లాంఛనాలేమీ ఉండవు. మినీ జాతర అంతా ఆదివాసీల అంతర్గత పూజలతో వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం 4 రోజుల పాటు వేడుక జరుగుతుంది. జాతర ఏర్పాట్లపై ఫోకస్ పెంచిన జిల్లా మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాతర ఏర్పాట్లపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. మహాజాతరను తలపించే తరహాలోనే మినీ జాతరకు కూడా భక్తులు వస్తుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలు, వీవీఐపీల భద్రతతో పాటు సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మినీ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. జంపన్నవాగులో స్నానఘట్టాలను కూడా సిద్ధం చేశారు. అయితే మినీ మేడారం జాతరలో నిర్వహించే ప్రతి పూజా కార్యక్రమం ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. ఆదివాసీలు జరుపుకునే తిరుగువారం వేడుకను సాధారణ జనం మినీ జాతరగా పిలుస్తున్నారు. ఈ జాతర సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు పూర్తిగా అంతర్గత పూజలు మాత్రమే. మహాజాతరైనా మినీ జాతరైనా సమ్మక్క సారక్క దేవతలను ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. అందుకే భక్తజనం ఈ వనదేవతలపై నమ్మకంతో తండోపతండాలుగా తరలివస్తుంటారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జాతరకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల అంచనాలకు తగ్గట్లు 25 లక్షల మంది వస్తే మహాజాతరకు ఏమాత్రం తీసిపోకుండా మినీ జాతర కూడా ప్రాశస్త్యం పొందే అవకాశముందనేది అధికారుల అంచనా.